నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మనము మన అందరి మదిలో ఒక క్వశ్చన్ ఉంది. హైదరాబాద్ పార్లమెంట్ సీటు మాధవిలత గెలుస్తుందా లేదా అనే ఒక విచిత్రమైన పనికిమాలిన క్వశ్చన్ మన మదిలో గూడు కట్టుకుంది. దానికి అనవసరంగా మనం హైప్ ఇచ్చి, అంటే సోషల్ మీడియాలో జరిగే కన్ఫ్యూజన్ని మనము ఆదర్శంగా తీసుకొని అసలు ఈ మాధవిలత అనే వ్యక్తి అనవసరంగా హైదరాబాదులో గెలుస్తుందేమో అని భ్రమ మనం పెంచుకుంటున్నాం. దాన్ని పటాపంచలు చేసే ఒక విషయం మీకు నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను, షార్ట్ అండ్ స్వీట్లో. ఎందుకంటే ఈ అంశాలన్నీ మాధవిలతకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి గనక మాధవిలత గెలవదు అనే పక్కా సమాచారాన్ని మీకు అందియదలుచుకున్నాను. అంటే దేవుడి కృప, ప్రకృతి కృప, లేదా ఏదో పెద్ద దుర్ఘటన జరిగితే కానీ ఈ మాధవిలత గెలిచి బయటపడదు. అంటే అసలు ప్రకృతిలో జరగని విషయాలు ఏదన్నా కొత్తవి జరిగి ఈ మాధవిలత గెలవాలి తప్ప సునాయాసంగా మాధవిలత ఏమాత్రం హైదరాబాద్ నుంచి గెలిచి పార్లమెంటుకు వెళ్ళడం అసంభవము అని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ప్రూవ్ చేయదలుచుకున్నాం. మాధవిలత అడ్రస్ లేని క్యాండిడేట్ని బీజేపీ ఎంచుకొని డెఫినెట్లీ ఆమె తన వంతు డొనేషన్ ఇచ్చింటుంది. డొనేషన్ లేకుండా బీజేపీ ఆకస్మికంగా ఆమెకు సీటు ఇవ్వదు. డబ్బు ఇచ్చి ఆ సీటు సంపాదించుకుంది. బీజేపీకి గట్టి నమ్మకం ఉంది మాధవిలత గెలవదని. దీంట్లో ఎవ్వరూ ఇప్పటివరకు ఇంటర్నెట్లో డిస్కస్ చేయని ఒక సింపుల్ లాజిక్ని మీ ముందర ఉంచబోతున్నాను. అది టాప్ సీక్రెట్గా ఉంటుంది జనరలీ బీజేపీ గేమ్స్లో. మాధవిలతకు ఇఫ్ బీజేపీకి మాధవిలత డబ్బులు ఇచ్చి చేరలేదు అనే ఒక విషయం కరెక్ట్ అయింటే, బీజేపీ తరపున పోటీ చేసే మాధవిలతకు ఎంఐఎం డబ్బు సహాయం చేసి పోటీలో నిలబెడుతుందా? ఎందుకంటే ఓడిపోయే క్యాండిడేట్ మీద బీజేపీ డబ్బు పెట్టదు. ఓవైసీకి ఎదురుగా నిలబడి ఓడిపోయే క్యాండిడేట్ పై బీజేపీ డబ్బు పెట్టనప్పుడు ఆ డబ్బు ఎంఐఎంఏ పెట్టి ఒక డమ్మీ క్యాండిడేట్ అయిన మాధవిలతను గట్టిగా ప్రచారంలోకి తెచ్చి ఓడగొట్టి ఆమెకు ఒక సుస్థిర స్థానాన్ని కల్పించే ఎంఐఎం కుట్రలో భాగమే ఇది అయ్యుండొచ్చు. నేను ఇంకో టాప్ సీక్రెట్ లాజిక్ చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. బీజేపీ సన్నాసులకు కూడా, ఈవెన్ ఎంపీ ఎమ్మెల్యే సన్నాసులకు కూడా ఇది తెలిసి ఉండదు. అసలు మాధవిలతను బలపరుస్తున్నది ఎంఐఎం పార్టీ. ఎందుకు అని మీ ప్రశ్న అడుగుతుండొచ్చు. దానికి ఖచ్చితమైన సమాధానం ఏమంటే, ఈ రాజా సింగ్ అనే వ్యక్తి బీజేపీ సహాయం లేకుండా కూడా గోషామెహల్ గెలవగలడు అని బీజేపీకి చాలా కాన్ఫిడెన్స్ ఉంది. రాజా సింగ్కి బీజేపీ టికెట్ ఇవ్వకుంటే సిటీ మీద పట్టు కోల్పోయినట్టే అని బీజేపీకి తెలుసు. అయితే ఈ రాజా సింగ్ని పార్టీలో పెట్టుకొని
కొనసాగిస్తే రాజాసింగ్ మాటలు బీజేపీ వినవలసి వస్తుంది. అలాంటి పరిస్థితి తెచ్చాడు రాజాసింగ్. అందుకోసమే ఆయనకు బెయిల్ రాకుండా బీజేపీ వాళ్ళే ప్రయత్నించారు. అయితే ఈ మాధవిలత తెరపైకి ఎందుకు వచ్చింది అని ఏ సన్నాసి ఇప్పటివరకు నాకు క్వశ్చన్ అడగలేదు. మాధవిలత ఆకస్మికంగా ఏ హక్కుతో బీజేపీలో చేరి ఒక ఎంపీ క్యాండిడేట్ టికెట్ కొట్టేసింది అనే ప్రశ్నకు ఒక బలమైన అందరూ దాచిపెట్టిన జవాబు ఉంది. అదేమంటే మాధవిలతను రాజాసింగ్కి పోటీగా, అంటే ఆల్టర్నేటివ్ టు రాజాసింగ్ అనే క్యాండిడేట్ని సెలెక్ట్ చేసి మరి, అంటే ఇప్పుడు మాధవిలతకు బీజేపీలో రాజాసింగ్ కన్నా ఎక్కువ స్థానం ఉంది. అంటే ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ ద్వారా బీజేపీ మాధవిలతను రాజాసింగ్ కన్నా ఒక పవర్ఫుల్ క్యాండిడేట్గా లాంగ్ టర్మ్ కోసం నిలబడుతుంది. ఇప్పుడు బీజేపీ హైకమాండ్ కూడా మాధవిలత గెలవాలని ఇష్టం లేదు. బీజేపీకి ఓవైసీ అవసరం. అందుకోసమే ఒక వీక్ క్యాండిడేట్గా మాధవిలతను నిలబెట్టారు. కానీ ఆ మాధవిలతను రాజాసింగ్ కన్నా పవర్ఫుల్ క్యాండిడేట్గా తయారు చేశారు. ఓవైసీ కన్నా పవర్ఫుల్ ఉండొద్దు, రాజాసింగ్ కన్నా తగ్గొద్దు. ఇది బీజేపీ స్ట్రాటజీ. వేలాది మంది బీజేపీ కార్యకర్తలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రి స్థాయిలో ఉన్న కిషన్ రెడ్డికి కూడా ఈ సోయి లేదు. అంటే కిషన్ రెడ్డికి హింట్ వచ్చి ఉండొచ్చు, కానీ మాధవిలతను ఆకస్మికంగా ఒక ఎంపీ క్యాండిడేట్ లాగా నిలబడటంలో బీజేపీ వ్యూహం అది. ఇదే రాజాసింగ్ని ఎంపీ క్యాండిడేట్గా పెట్టింటే రాజాసింగ్ ఓడిపోయేవాడేమో, కానీ రాజాసింగ్ బీజేపీ కన్నా బలపడేవాడు. అందుకోసమే రాజాసింగ్ని ఎంపీ టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్యేగానే ఉంచి ఎంపీ టికెట్ ఒక కని విని ఎరగని క్యాండిడేట్ని తెచ్చి అక్కడ కూర్చోబెట్టి పెత్తనం చలాయించే వ్యూహము బీజేపీ చేస్తుంది. ఈ రఘునందన్ రావు, బండి సంజయ్ లాంటి నాయకులు బీజేపీకి విధేయులు. కానీ రాజాసింగ్ తన ఉనికిని ఒక సపరేట్ ఎంటిటీగా పెట్టుకున్నాడు. అంటే ఆయన ఎలా చేశాడంటే బీజేపీ లేకున్నా గెలిచే సత్తా ఉన్న ఏకైక నాయకుడు రాజాసింగ్. మనం చూస్తున్న ఈ కాషాయ కలర్ అంతా రాజాసింగ్ ప్రయత్నం వల్ల వచ్చిన రంగు తప్ప ఇక్కడ ఏ లక్ష్మణో ఏ కిషన్ రెడ్డి తెచ్చిన కలర్ కాదు అది. బండి సంజయ్ వల్ల ఆ కాషాయం రంగు నిలబడదు సిటీలో. కాషాయం రంగు సిటీలో కనిపించాలంటే రాజాసింగ్ ఉండాలి. కానీ రాజాసింగ్ ఓవైసీకి ఢీకొనే స్థాయిలో ఉండొద్దు. రాజాసింగ్ ఓవైసీ మధ్యలో ఒక మూడో శక్తిగా ఈ మాధవిలతను తెచ్చి బీజేపీనే కావాలని పెట్టింది. ఇన్ని నిజాలు మనకు తెలిసినాక ఈ సీక్రెట్ రాజాసింగ్కి తెలిసి ఉండదా? తెలుసుంటుంది. కనుకనే మాధవిలత ఎంట్రీని రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. సిటీలో ఓవైసీతో తలపడే మొగోడా లేడా అని ఒక సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఇచ్చేసి తన వ్యతిరేకతను ముఖం మీద చెప్పేసింది. అలాంటి రాజాసింగ్
తనకు ఒక ఆల్టర్నేటివ్గా బీజేపీ ఒక యువతిని సిద్ధం చేస్తుంది అంటే తాను కేర్ఫుల్గా ఉండడా, తాను ఇలాంటి క్యాండిడేట్ని సమర్థిస్తాడా అంటే రేపు తన స్థానానికే డేంజర్ అంటే ఆ డేంజర్ అనే ఒక వర్డ్ని అంటే ప్రస్ఫుటంగా కనిపించే మాధవిలతను ఆయన యాక్సెప్ట్ చేసుకుంటాడా, ఒక ఎంపీ క్యాండిడేట్గా గెలవనిస్తాడా అంటే స్పష్టమైన సమాధానం వస్తుంది లేదు అని. రాజా సింగ్కి బాగా తెలుసు బీజేపీ ఓవైసీని గెలిపిస్తుంది, కానీ రాజా సింగ్ యొక్క ఉనికిని సిటీలో తక్కువ చేసే పని బీజేపీ చేస్తుంది. దానికి ఉదాహరణ ఈ మాధవిలత. వేలాది మంది కార్యకర్తలను కాదని డబ్బు సంచులున్న మాధవిలతను ఉత్తపుణ్యానికే నిలబెట్టి ఆమె డబ్బు ఖర్చు చేసుకొని ఓడిపోవడానికి ఆమె కూడా సిద్ధంగా లేదు. ఆమె ఆచితూచి డబ్బును ఖర్చు పెడుతుంది. ఆ డబ్బు ఖర్చులో కూడా ఓవైసీ పాత్ర ఉంది. ఓవైసీ డబ్బుతోనే మాధవిలత ఓవైసీ గెలుపుకు కృషి చేస్తుంది. ఈ ఓవైసీ గెలుపుతో రాజా సింగ్ వీక్ అవుతాడు తప్ప, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓవైసీ గెలిచాడు అంటే ఒత్తిడి రాజా సింగ్ పై పెరుగుతుంది. రాజా సింగ్ పై ఒత్తిడి పెరిగినప్పుడు ఈ మాధవిలతను ఒక మెట్టు పైనెక్కించి రాజా సింగ్ని ఒక మెట్టు దింపే ప్రయత్నం స్వయంగా బీజేపీ చేస్తుంది. ఇలాంటి దుర్మార్గమైన అంటే థాట్స్ ఉన్న పార్టీ బీజేపీ. అది సౌత్ ఇండియాలో ఇటువంటి నీతులు బీజేపీ ఆచరిస్తుంది కనుకనే బీజేపీ ఎక్కడ లేకుండా పోతుంది. అంటే బీజేపీని తన భుజస్కంధాలపై వేసుకొని ఏ ఎమ్మెల్యే గెలవని చోట రాజా సింగ్ ఒక్కడే గెలిచి చూపించాడు. ఆ సత్యాన్ని విస్మరించి రాజా సింగ్ ఇక్కడ బలపడతాడో బీజేపీ కన్నా అనే అనుమానంతో ఈ మాధవిలతను ఊడబిక్కొని వచ్చి అక్కడ పాతి పెట్టే పని బీజేపీ చేస్తుంది. ఇది బీజేపీ ఉనికినే ప్రమాదంలో వేసే పనుంది. బీజేపీ క్యాడర్ మాధవిలత వెనుక లేదు. అట్లీస్ట్ 40% బీజేపీ క్యాడర్ మాధవిలతను వ్యతిరేకిస్తుంది. దాని కారణంగానే రాజా సింగ్ మాధవిలతను ఎట్టి పరిస్థితిలో గెలవనివ్వడు. అంటే ఓవైసీ గెలుస్తాడని తెలిసిన మాధవిలతను ఓడించడంలో రాజా సింగ్ కీలక పాత్ర పోషిస్తాడు అని మంచి మార్గం ద్వారా మీకు చెప్తుంది. ఈ క్యాల్కులేషన్స్ తికమకగా ఉండొచ్చు, అసలు నిజాన్ని అంటే అబద్ధాన్ని నిజంగా మార్చే ప్రక్రియ అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వవలసిన విషయం ఏమంటే ఈ పోటీలో ఓవైసీ ఒక క్యాండిడేటే కాదు, ఈ ఎంపీ ఎలక్షన్లో రాజా సింగ్ వర్సెస్ మాధవిలత, అంతేగాని మాధవిలత వర్సెస్ ఓవైసీ కానే కాదు అని స్పష్టం చేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.